హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంది తెలుగు బ్లాగ్. నేను మా బుడ్డాడు ఊరు వెళ్తున్నాము. మా మిసెస్ రావట్లేదు, డాక్టర్ జర్నీస్ చేయొద్దనింది. సర్లే, నాకంటే ఎలాగో జర్నీ చేయడానికి కుదరదు కదా, మీరన్నా వెళ్ళి ఎంజాయ్ చేసి రాకుండా అంటే నేను మా వాడైతే వెళ్తున్నాం. హలో, ఎక్కడికి వెళ్తున్నాం రా? ఏ ఊరు జేజీ వాళ్ళది? ఎక్కడికి వెళ్తున్నావు? అవునా? ఫైనల్గా బస్ అయితే ఎక్కేసినాము. బస్ ఎక్కే దగ్గర ఇంటి దగ్గరికి తీసుకోవడానికి ఒక ఉయ్యాల అయితే తీసుకొచ్చిన. ఉయ్యాల మొత్తం పట్టట్లేదు డిక్కీలో. వేరే బస్సులో పడుతుంది కానీ ఈ బస్సులో పట్టట్లేదు. ఏం చేయాలా అని ఆలోచించి మొత్తం ఉయ్యాలను నొక్కి పడేసాం కిందికి పెట్టి. ఇంకా మరి అది పనికి వస్తుందో పనికి రాదో ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ తెలియదు. ఏం చేసినాం దానా ఉయ్యాలని? నేను మావాడు వెళ్తున్నాం, ఫస్ట్ టైం వెళ్తున్నాం. నేను మావాడు ఊర్లో సతాయిస్తాడా ఏం చేస్తాడో చూడాలి. ఏరా, ఊరికి వెళ్తే అల్లరి చేస్తావా నార్మల్గా ఉంటావా? అల్లరి చేస్తే ఏం చేయాలి? బస్ ఎక్కించి హైదరాబాద్ పంపించేస్తా. ఓకే, చెప్పిన మాట వినాలి. ఈ మధ్య చూస్తున్నారు కదా, బస్సులలో యాక్సిడెంట్లు అవుతున్నాయి. మేము ఎక్కిన సీట్ దగ్గర సేఫ్టీ టూల్ పెట్టారనమాట, గ్లాస్ను బ్రేక్ చేయడానికి. ఇది ఎట్లా సోపి ఎట్లా పెట్టుకొని ఇట్లా పీకాలనుకుంటా వచ్చేసింది. మళ్ళీ అట్లా పెట్టేసేయడమే. ఇంకా పడుకుందాం, మార్నింగ్ స్టార్ట్ చేస్తాం వీడియో. ఓకేనా? బాయ్ చెప్పు. మేము బుక్ చేసుకుంది వచ్చేసి ఏసీ స్లీపర్ బస్సు. ఒక్కో టికెట్ 1400 పడ్డది. ఎర్లీ మార్నింగ్ 5 అయ్యేసరికి ఆ బస్సులో నుంచి దింపేసి, ఇక్కడ నుంచి ఈ బస్సు వెళ్ళదు, అర్జెంట్ వర్క్ మీద హైదరాబాద్ వెళ్తుంది, మీరు వేరే బస్సు ఎక్కండి అని చెప్పారు. అది ముందే మెన్షన్ చేయాలంటే లేదండి ఎమర్జెన్సీ హైదరాబాద్ వెళ్ళాలి బస్సు అని చెప్తున్నాడు. తీరా ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, ఇక్కడ నుంచి మా ఊరు నుంచి హైదరాబాద్కి వెళ్ళే క్రౌడ్ ఎక్కువ మంది లేరు కదా. ఇప్పుడు పండగకి హైదరాబాద్ నుంచి అందరు ఊర్లోకి వెళ్తారు కదా. సో ప్యాసింజర్ని ఎక్కించుకొని రావడానికి అప్పుడప్పుడు దాని మధ్యలో నుంచి ఆ బస్సు రిటర్న్ అయిపోయి ఖాళీగా ఉండే బస్సులో మమ్మల్ని ఎక్కించేసి మా ఊరికి పంపించేస్తున్నారు అనమాట. ఇప్పుడు రాలేదన్న, ఇది ఎంత టైం పడుతుంది? బస్సు అయితే దిగేసాము. బస్సు దిగిన తర్వాత ఇక్కడ నుంచి మా ఊరికి 9 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మా ఊరికి బస్సెస్ సర్వీస్ ఏమి ఉండవు. సో రెంట్గా ఆటో మాట్లాడేసుకొని నేను మా వాడు ఆటోలో వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసేసుకున్నాం. ఈ లోపు మా ఫ్రెండ్స్ టోర్నమెంట్ ఫిక్స్ అయిపోయింది, ఆల్రెడీ టాస్ వేసాం. మంది బ్యాటింగ్ తొందరగా వచ్చేయని ఫోన్ చేశారు. నేను మా బాబాయ్ ఇంటి దగ్గర నుంచి బండి వేసుకొని మ్యాచ్కి వెళ్తున్నాం. ఇప్పుడు మాతో పాటు మా వాడు కూడా వస్తున్నాడు. ఇంటి దగ్గర ఉంటారా, మేము వస్తామంటే లేదు నేను కూడా వస్తా చూస్తా అని చెప్పి మాతో పాటు వస్తున్నాడు. ఫైనల్లీ గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి మా వాళ్ళు బ్యాటింగ్ కూడా వెళ్ళిపోయారు. ఫస్ట్ వికెట్ పడిన తర్వాత అయితే 1 డౌన్ నేను వెళ్ళాను. 2 4లు 1 6 అయితే కొట్టాను నేను. మ్యాచ్ ఓడిపోయినాం, పోతున్నాం ఇంకా ఇంటికి. ఫస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోయినాం. మా వాళ్ళందరూ గ్రూప్ డిస్కషన్ పెడుతూ ఇంకో మ్యాచ్ ఆడిపోదాం, మళ్ళీ వస్తామో రామనేసి ఇంకో మ్యాచ్ ఏమన్నా కండక్ట్ చేస్తారేమని సెట్ చేస్తున్నారు ఆర్గనైజర్స్తో మాట్లాడడానికి వెళ్ళి. కానీ వాళ్ళు అట్లా యాక్సెప్ట్ చేయమని చెప్పేశారు. సో ఇంకా అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం. వికెట్ తీసినావు అయితే 1 6 2 4లు కొట్టా. మావాడు కూడా వచ్చింది క్రికెట్. ఎంజాయ్ చేసావా బాగా?